ఈరోజు మనం టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా రుచిగా ఉండడమే కాకుండా లంచ్ బాక్సులకు కూడా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా సులభంగా కుక్కర్లో 10 నిమిషాల లోపలే చేసేయచ్చు. దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. నీళ్లలో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టి ఉంచండి. బాగా పండిన 6 టమాటాలను తీసుకోండి. ఈ టమాటాలను పెద్ద సైజు ముక్కలుగానే తరగండి. గ్రైండ్ చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలైనా పర్వాలేదండి. టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేయండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా తరగండి. 8 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరగండి. ముందుగా కుక్కర్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దీంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మొదలైన తాలింపు దినుసులు వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేయండి. ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి. ఈ ముక్కలను కొంచెం సేపు ఫ్రై చేయండి. దీనిలో చాలా కొద్దిగా చింతపండును వేయండి. గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ను కూడా ఇందులో వేయండి. ఈ పేస్ట్ను బాగా ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి. కొద్దిగా పసుపు, చాలా కొద్దిగా కారాన్ని వేయండి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి కూడా వేయండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగానే పడుతుందండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు మాత్రమే పడతాయండి. టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్లు ఈ రైస్కి తక్కువగా పడతాయి. ఈ టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యంలోని నీళ్లను వంచేసి బియ్యాన్ని మాత్రమే కుక్కర్లో వేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తరువాత 2 గ్లాసుల నీళ్లను వేయండి. 2 గ్లాసులు నీళ్లు వేశాక సగం స్పూను ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోనే వేయండి. ఒకసారి బాగా కలిపి ఒక పొంగు రానివ్వండి. పచ్చి బఠానీళ్ళు ఒక 3 స్పూన్లు వేయండి. ఒక పొంగు వచ్చాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, రైస్ చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపి స్టవ్ వెలిగించి మళ్ళీ 1 నిమిషం పాటు వేడి చేయండి. ఇలా చేయటం వల్ల ఏదైనా తడి ఉంటే పోయి రైసు పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లారాక కూడా బాగుంటుందండి. లంచ్ బాక్సులకు కూడా బాగా యూజ్ అవుతుంది.